తమ్ముడు టైటిల్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పేరు సినిమాకున్నంత పవర్ పోగొట్టేశారు వీళ్ళు. డైరెక్షన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ మంచిది కాదు, డైరెక్షన్ నచ్చలా. ఏముంటుంది బస్సు, మన ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి బాణాలు వేసే దాంట్లో హీరో ఉంటాడు. సో తనకి గోలు రీచ్ అవ్వలేకపోతుంటాడు. దానికోసం నేను ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి అనుకుంటే చిన్నప్పుడు వాడు తెలియకుండా వాళ్ళ అక్కకి వీడికి చిన్న ఇష్యూ అవుద్ది. వాళ్ళ అక్కని సేవ్ చేద్దామని వెళ్తాడు, అదే సినిమా. సో ఆ సెంటిమెంట్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. మన గుర్తు మనం పిసుక్కుంటే ఎలా ఉంటుందో అలా నలిపేసి పిసికేశాడు, పెద్ద బొక్క. దిల్ రాజు గారి బ్యానర్లో మంచి ప్లాప్ వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత దిల్ రాజు గారు మంచి ప్లాప్ పడింది. నితిన్ గారి కెరీర్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేసారు. ఇలాంటి రొట్ట కథలు మానేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొత్తదనంతో కూడుకున్నది, కంటెంట్తో ఉన్న కథలు చేస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది, పెద్ద స్టార్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చి 500 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు కొట్టేసి పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారండి. ఈయన ఎప్పుడో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈయన జయం సినిమా హీరో. నేను నిజం చెప్పడం అంటే నాకు ఇష్టం. సో చూసి తట్టుకునే ఓపిక మీకు ఉందంటే కనుక ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. లయా మేడం అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు, పర్లేదు, బాగా చేశారు యాక్టింగ్. న్యాచురల్గా ఇచ్చారు, కంబ్యాక్ ఇచ్చారు, ఎల్లమ్మతోటి కుమ్మేస్తారు ఈసారి. 4 ఇవ్వచ్చు. 100 కోర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది పక్కా తెలుగులో. ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఫైట్స్ అయితే అసలు ఆ ఎలివేషన్స్కి మైండ్ బ్లోయింగ్. వేణు శ్రీరామ్ గారు ఏ ముహూర్తంలో ఈ స్టోరీ స్క్రిప్ట్ నెరేట్ చేసుకున్నారో కానీ మామూలు లేదు, బాగుంది అసలు. సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటే ఇది ఒక పేద కుటుంబాల గురించి యుద్ధం చేసే సినిమా అనమాట. దానిలో లయా గారు ఏం చేస్తారని, లయా గారు ఒక సిన్సియర్ ఆఫీసర్. ఆమెను ఒక అడవిలో జాతరకి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఉండకపోతే ఈ నితిన్ వాళ్ళ తమ్ముడు కదా, ఆమె కోసం వెళ్తాడు, అక్కడ రక్షించే సినిమా బాగుంటుంది. ఫ్లాప్ అంటూ ఏం లేదు, ఆ రకంగా చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది అందరికి, కానీ ఫ్లాప్ ఏం కాదు. మన తెలుగు సినిమాని మనమే కాపాడగలరు కదా. రాజమౌళి గారు ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిపోతే మన సినిమాని మనమే దొక్కేసుకుంటే ఎలా? మూవీ అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడ చెప్పి 4 రివ్యూస్ బట్టి అయితే కాదు, కానీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. 100 కోర్స్ కలెక్ట్ చేస్తుంది. ఆ మూవీకి తమ్ముడు టైటిల్ అయితే సెట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు, బాగుంది మూవీ. దానికి మించి ఉందన్న కంటెంట్ అయితే. కంటెంట్ విషయంలో తగ్గేది లేదు, స్కిల్స్ కంటెంట్ నెంబర్ 1 ఉన్నాయి. నాకు బాగా నచ్చిన సీన్ అంటే అడవిలో ఫైట్ సీన్స్ ఉంటాయి నితిన్ అన్నతోటి, అవి ర్యాంప్ మామూలు కాదు అసలు. ఆ సీన్ చెప్తా అంటే అసలు మైండ్ పని చేయదు అనమాట. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీదే మన ధ్యాస ఉంటుంది మొత్తం. ఆ బడ్జెట్కి మించి కనిపించింది, బాగుంది మూవీ. ఓవరాల్గా చూడొచ్చు. తమ్ముడు మూవీ చాలా బాగుంది. అందరూ తమ్ముడు మూవీ వచ్చి అందరూ చూడొచ్చు ఫ్యామిలీతోటి. చాలామంది బాగలేదు, 3 అవర్స్ వేస్ట్ టైం అంటున్నారు. 3 అవర్స్ వేస్ట్ కదన్నా, 3 అవర్స్ నాకు ఎక్కడా బోర్ రాలేదు. చాలా బాగుంది ఫైట్, ఆ ఎఫెక్ట్స్, ఆ ఫారెస్ట్లో లజా యాక్టింగ్ వేరు, అసలు డిఫరెంట్గా ఉంది అన్న. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫైట్, ఆ లెవెల్ అసలు నాకు అవి కొత్తగా వచ్చింది. అది ఆ డ్రెస్సింగ్, ఆ ఫారెస్ట్లో చాలా బాగుంది అన్న. నైస్ సినిమా. చాలా అన్న పవన్ కళ్యాణ్ అన్న పేరు నిలబెట్టకపోయినా అదో సగమైన వస్తుంది అన్న. ఎందుకంటే అన్న నాకైతే బాగుంది అనిపిస్తుంది. నాకైతే సాంగ్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ఆ పాప కూడా చాలా యాక్టింగ్, అంతా చాలా బాగా యాక్టింగ్ బాగా చేసారు. వచ్చేస్తాయి అన్న, డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు అయితే అక్కడ పోవు. ఒక చిన్న డైలాగు అన్న, పడుకుంటాపురు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది ఫైట్ వేరే లెవెల్. ఆడవాళ్ళతో ఫైటింగ్ అన్న నెగిటివ్ ఇస్తున్నా. మన తెలంగాణ స్టార్ అన్న, తెలంగాణ స్టార్ నితిన్ అన్న. కావాలని తొక్కేస్తున్నారు లేదు తెలియదు నాకైతే, కానీ తెలంగాణ స్టార్ మన నిజామాబాద్ హీరో
మనం ఎంకరేజ్ చేయకపోతే డిస్కరేజ్ చేయాలా అన్న చాలా బాగుంది అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేని చెప్పండి అన్న. కానీ ఎందుకన్నా ఇక్కడ చెప్తే ఏమొస్తుంది? వాళ్ళు ఎన్నో కష్టాలు వాడి ఎన్నో రిస్కులు ఉంటాయి అన్న సినిమా చూడండి. ఎన్నో రిస్క్ చేసి ఎంతో కష్టపడి వాళ్ళు డైట్ చేసి 6 ప్యాకులు చేసి మన కోసం సినిమాలు తీస్తుంటే బాగాలేదంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారన్న. కన్నప్ప కంటే ఇది బాగుందన్న. నేను కన్నప్ప అంత యావరేజ్గా ఉన్నా కానీ ఈ సినిమా అయితే నాకు చాలా బాగుంది. అర్జెంటుగా సినిమా నేనైతే ప్రొటెస్ట్ చేస్తున్నా. సినిమా పేరు మార్చండి. సినిమాకే ప్రొడ్యూసర్ అయితే దిల్ రాజు కాదు. ఇంతకన్నా ఘోరమైనవి ఏమి ఉండవు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకొని ఇట్లా చెట్లాంటి సినిమా. నితిన్ బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. మరి అట్లాంటి ఫ్యాన్ పెట్టుకొని అట్లాంటి నేమ్ తీసుకునేటప్పుడు ఎంత దగ్గరగా ఉండి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏందా అంత ఘోరమా? 3 గంటలు టార్చర్ పెడతారా? ఇది అన్యాయం, 100% అన్యాయం. ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పుకోవడం ఒక సీన్ అయినా ఉండాలి కదా. ఒక్కటి ఉండదు. మాట మీద నిలబెడితే మనం లేకపోయినా మాట నిలబడుతుంది, లేదా మనం చచ్చిపోయిన క్యారెక్టర్ నిలబడుతుంది అని ఒక మొక్క చెప్తారు తప్ప అసలు సినిమాలో హైలైట్ చెప్పుకోవడానికి ఒక్క సీన్ చెప్పండి. నేను డైరెక్టర్ని అడుగుతున్నా, ఈ సినిమాలో హైలైట్ సీనే చెప్పండి సార్. మీరు హైలైట్ సీన్ ఒక్కటి చెప్పండి డైరెక్టర్. లేదంటే అర్జెంటుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదని అనౌన్స్ చేయండి. సినిమా పేరు కూడా తమ్ముడు అని పేరు తీసేయండి, వేరే పేరు పెట్టుకోండి మీరు. ఇందులో అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అక్క తమ్ముడు అనేది నడిచింది తప్ప అప్పటి వరకు ఆమె అక్కగా ఆమె తమ్ముడుగా యాక్సెప్ట్ చేయదు. అసలు సినిమా గురించి చెప్పడం వేస్ట్ భయ. సినిమా గురించి అడగండి. అది నా ప్రొటెస్ట్ అంతా ఓన్లీ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదు. సినిమా పేరు మార్చండి. ఇలాంటి చండాల సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా పేరు అయితే పెట్టద్దు. అసలు నితిన్ హిప్నోటైజ్ చేసి చెప్పినట్టుంది. నితిన్కి అయితే ఈ సినిమాకి సంబంధం లేదు, కాకపోతే అతన్ని హిప్నోటైజ్ చేసి ఒప్పించారేమో సినిమాకి. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఏం లేదు సినిమా అసలు ఎందుకు తీశారు, కంటెంట్ ఏంటి, తమ్ముడు అని టైటిల్ పెట్టారు, జస్టిఫికేషన్ ఏంటి, యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి, బీజిఎం ఏంటి, ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అండ్ నితిన్ గారి క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ స్టోరీ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అంత అడవిలోకి వెళ్ళి అక్కడెక్కడో లేని సృష్టించి ఒక రాత్రి అంతా ఆవిడని కాపాడడం, ఆ ఫ్యామిలీని కాపాడడం కోసం దెబ్బలు తగిలినా బతికేస్తున్నారు. ఏదో పురాతన కాలంలో బతికినట్టు బతికేస్తున్నారు. సో ఏంట్రా అంటే ఏం అర్థం కాలేదు. కొన్ని క్యారెక్టర్లు పెట్టారు, గుత్తి అని, నత్త అని. నత్త క్యారెక్టర్, గుత్తి క్యారెక్టర్, అసలు ఏంటో ఏం జరిగిందో. నిద్రపోవచ్చు, సినిమాకి వచ్చి హాయిగా ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటే ఒక మంచి సౌండ్ సిస్టంలో పడుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగుంటుంది. రండి, 7ంటికి వచ్చి పడుకోండి, 10ంటికి లేచి వెళ్ళిపోండి. ఏం వర్కౌట్ అవుతుంది? ఏం లేదు సినిమాలో వర్కౌట్ అయ్యే క్యారెక్టర్లు ఒక్కటి లేవు. అండ్ లయా గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మేబీ అంటే నాకు అనిపించింది ఆవిడ యాక్టింగ్ మర్చిపోయారా కొంతవరకు. చాలా న్యాచురాలిటీ లేదు ఆవిడ లయా గారు అంటే నా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ న్యాచురాలిటీ యాక్టింగ్ అనేది కనిపించలేదు నాకు. అండ్ నితిన్ గారికి అక్క తమ్ముడు బాండింగే కనబడలేదు ఎక్కడా కూడా. టైటిల్ వర్కౌట్ లేదు, ఇంకో వర్కౌట్ లేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేయాలని. కష్టపడకండి, మధ్యాహ్నం సినిమా ఆగిపోద్ది. బడ్జెట్ కనిపించింది 75 కోట్లు. అసలు గ్రాఫిక్స్ అది ఏం గ్రాఫిక్స్ అన్న నాకు అర్థం కాల. ఇక్కడ లోకల్ గ్రాఫిక్ పర్సన్ ఏమన్నా పెట్టి చేయించారా? టైం రిలీజ్ వచ్చేస్తుందని ఏంటి గ్రాఫిక్స్? ఏదే ఒకసారి మైక్ దగ్గర పెట్టుకుని చెప్పా. కాంతారా కేజీఎఫ్ ఒకటే డప్పులు కొట్టి పాడదొప్పారు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఏం లేదు అక్కడ, స్టార్ట్ అండ్ ఒకటే డప్పులు. అది ఎందుకు కాంతారా కేజీఎఫ్ అంటున్నారా? మ్యూజిక్ ఎక్కడ, ఇది ఎక్కడ? అసలు వర్కౌట్ అవ్వదు సినిమా సీరియస్గా. ఎందుకంటే ఇలాంటి సినిమా జనాలు పిచ్చోళ్ళు అనుకుని తీస్తారా ఏంటి నాకు అర్థం కాదు. స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఈ రోజుల్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇన్ని వర్షన్స్ పెట్టుకుని తమ్ముడు అని ఒక టైటిల్ పెట్టుకుని టైటిల్కి జనాలు వచ్చేస్తారు అనుకుంటే తప్పు. సో సినిమా అయితే వర్కౌట్ అయ్యే సినిమా కాదు. పరమ వేస్ట్. తమ్ముడు అన్నారు కానీ మొత్తం నరుకుడే ఉంది వ్యవహారం. అక్కడ ఏంటంటే కష్టపడినందుకైనా చూడాలేమో కానీ సినిమా అయితే పక్కా ఫ్లాప్ అయిపోతుంది. ఏదో చూడాలి టైంపాస్ కానంటే వచ్చి చూడండి, అంతేగాని సినిమాకి ఏదో మంచి ఎఫర్ట్స్ పెట్టుకుని వచ్చారనుకో వేస్ట్ అయిపోతుంది. ఏదో మన ఏమంటారు అంటే మొత్తం రక్త చరిత్రనే, నరుకుడు. ఏదో ఏమంటారు కొన్ని సినిమాలలో ఉంటాయి యాక్షన్ రియాక్షన్ లేక, ఇక్కడ మొత్తం ఎమోషన్ అన్నారు. ఎమోషన్ అంటే అక్క చరిత్ర ఎమోషన్ అన్నది
ఏం లేదు అక్కడ మొత్తం ఎఫెక్ట్సే, ఎవరు కష్టపడింది ఏం లేదు ఆడ, ఎవరు కూడా కష్టపడలేదు. సినిమా ఫ్లాప్ కూడా అయిపోతుంది. నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి పుట్టగదులు ఉంటాయేమో అనుకున్నాం, కానీ పుట్టగదులు లేవండి మీకు. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆదరించరు, ఏదో టైంపాస్ కోసం అయితే వస్తూ ఉంటారు. లవర్స్ లాంటి వాళ్ళు వచ్చి చూస్తారు తప్ప ఎవరైతే సినిమాని అయితే చూడరు, ఆదరించరు సినిమాని. అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా అయితే పక్క. ఎందుకంటే ఏం లేదు దాంట్లో, చరిత్ర ఏం లేదు, అసలుకి మూమెంట్స్ కూడా లేవు. అసలు చూడాలనే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి ఆ సినిమాని. బయటికి రాగానే నాకు ఏమనిపించింది అంటే, ఎందుకురా బాబు సినిమాకి వచ్చినా అని అనిపించింది నాకు. ఎందుకంటే సొంత డబ్బులు పెట్టుకుని వచ్చాం మనము. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అందుకని లేనిది ఉన్నట్టు చెప్తే ఏం బీకుతారు, ఓడి బీకలేడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసి దాని సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, దీంట్లో డౌట్ పడాల్సిన లేదు. నితిన్ గారు మీ పుట్టగదులు క్లోజ్ చేయండి. అంత ఎక్స్పెక్ట్ చేసిన మూవీ అయితే కాదన్న ఇది. వేణు శ్రీరామ్ గారు అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక చీప్ ప్రోడక్ట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఇట్స్ టైం ఫర్ దిల్ రాజు గారు. కొంచెం దిల్ ఉంది కాబట్టి స్టంట్లు వేసుకోవాల్సిన టైం. డ్రీమ్ వర్క్స్ ఎలాగో ఓపెన్ చేశారు, అక్కడైనా కొంచెం కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ని కొంచెం ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్న. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. తమ్ముడు టైటిల్ స్టోరీ పరంగా ఒక తమ్ముడు అక్క చెల్లెల మధ్య జరిగిందన్న, కానీ తమ్ముడు టైటిల్ నువ్వు తీసుకొచ్చి లైక్ ఐకానిక్ వాల్యూ ఉందన్న దానికి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనగానే తమ్ముడు మూవీ అనగానే ఇట్ హ్యాస్ ఏ ఐకానిక్ వాల్యూ. సో ప్రతి మూవీలో ఒక హీరోయిన్, ఇప్పుడు రేస్ గురం మూవీలో అన్న తమ్ముడు స్టోరీ అని చెప్పి తమ్ముడు టైటిల్ తెచ్చి పెట్టేయలేం కదా. సో నువ్వు టైటిల్ వాడుకున్నప్పుడు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ జస్టిఫై. సో అది కంప్లీట్గా వేణు శ్రీరామ్ గారు అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ కుడెంట్ జస్టిఫై ద టైటిల్ ఆర్ టు ద మనీకే. అసలు 75 crores తీసుకొని ఒక చీప్ క్వాలిటీ పడేసాడు అన్న ఆయన ముందైతే. సో ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్. అస్సలు చూడలేమంటే మేబీ ఓటీటీలో స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు సీన్స్. అంటే ఇది ఒక బేసికలీ ఒక సర్వైవల్ డ్రామా, లైక్ ఒక 1 night జరిగే మూవీ స్టోరీ. సో దాన్ని ఇంతలాగి ఏదైనా కొంచెం మంచి ఎలివేషన్ సీన్స్ పడి ఉంటే చాలా బాగుండేది. దేర్ ఆర్ మెనీ మూవీస్ లైక్ సర్వైవల్ డ్రామాస్ చాలా వచ్చాయి, కానీ ఇదైతే ఒక చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ వేణు శ్రీరామ్. ఇంతకు మించి ఆయన అయితే ఇంకొక డిజాస్టర్ అయితే తీయలేడని నా ఫీలింగ్. హీరోయిన్ వర్ష బోలమ్మ గారు బాగా చేశారు, కానీ ఎక్కడో ఆవిడ క్యారెక్టర్ని సగంలో ఎండ్ చేసినట్టు అనిపించింది. సో ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ అంటే మరీ ట్విస్టులు చెప్పేంత మూవీ కాదు ఇది, కానీ కంప్లీట్లీ అంటే చెప్తున్నా. ప్లస్ పాయింట్స్ అంటే నితిన్ గారు లయ గారి క్యారెక్టర్ అనుకోవచ్చు, కానీ లయ గారి క్యారెక్టర్ని కూడా కొంచెం అంటే కొంచెం కంటెంట్ బాగుంటుంటే బాగుండేదండి. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్గా విలన్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సో అదే ఫస్ట్ హాఫ్లో నువ్వు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెం హై ఇచ్చాడు, అదే మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుండేది, కానీ అది మెయింటైన్ చేయలేక హీ గాట్ ఏ డిజాస్టర్ ఫ్రమ్ దిస్. ఎక్కువ కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారు కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలామంది అనుకున్నారు, కానీ అక్కడ థియేటర్లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరూ తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా. ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక డెలివరీ పాయింట్లో వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గర ఒక ఫైట్, అది ఒక 10 to 15 minutes ఉంటుంది. అదైతే మాత్రం బాగుంది సినిమాకి. ఇంకా మిగతాదంతా సార్ టోటల్లీ రెగ్యులర్ అనమాట. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో చెప్పచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే నితిన్ గారు యాక్టింగ్ టోటల్లీ రెగ్యులర్ అనమాట. ఆయన కొంచెం టైం తీసుకుని ఏమీ లేదు సినిమాలో, ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారు సినిమాలు చేయడం బెటర్, ఒక 1 year గ్యాప్ తీసుకుని. ఎందుకంటే ఆయన ఎంచుకున్న స్టోరీస్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన సినిమాలు కానీ ఏం బాగాలేదు, దానికి ఏం మాత్రం తీసిపోతుంది ఈ సినిమా. వాళ్ళలో ఇంకా లోన్లో ఉంటుంది. మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమాని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరన్న. నేనైతే దిల్ రాజు గారి సినిమా అంటే మినిమం ఉంటుందని వెళ్తాను, కనీసం ఇటు కాకుండా యావరేజ్ అని వెళ్తాను. బట్ ఈ సినిమా టోటలీ ఫ్లాప్ అన్న, ఓపెన్గా చెప్పేస్తున్నా ఫ్లాప్ సినిమా. మనకి టైం పాస్కి అయినా సరే, ఓన్లీ ఏసీలో కూర్చోడానికైనా సరే ఈ సినిమాకి వస్తే టైము డబ్బులు రెండు వేస్టే. సో ఈ సినిమాని అవాయిడ్ చేసి నెక్స్ట్ సినిమా ఏదైనా సినిమా చూసుకోవడం బెటర్. ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా కన్నా బెటర్ నాకు అనిపించింది అనమాట. సో తమ్ముడు సినిమా నిజంగా బాగాలేదు, రాకండి. థ్యాంక్ యూ. అవునా కదా, అందు గురించి అన్న నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. లోపల మీకు కనిపిస్తలే కానీ ఏడుపు వస్తుంది అన్న. మంచి హీరో అన్న నితిన్, ఇట్లాంటి ఫాల్తు సినిమాలు చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమన్నా. అన్న నితిన్ కింద ఒక ఈక కింద నాకు కడితే అన్న
నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్న. ఇప్పుడు కాదు, ఒకేప్పుడు జయన్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాలేదన్న. స్టార్టింగ్లో ఎక్కడ చూసినా సదా నితిన్ జయం 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 విజయం అన్న. అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తుంటే ఆయన రోజు రోజుకు దిగజారిపోతుంటే ఆయన మొత్తం అసలు కంటికి కండ్రా కూడా పోతాడేమని భయం అవుతుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఏందన్న, నిజంగా అన్న ప్రామిస్ అన్న, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి. నిజమన్నా మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కంటే అందం ఉందన్న, అల్లు అర్జున్ కంటే మంచి స్మార్ట్గా ఉన్నాడన్న, ఆయన కంటే మంచిగా స్టోరీ మంచి జయం సినిమా మంచిదన్న. సీనియరా కాదన్న, మీరు చెప్పండి అన్న. అన్న అల్లు అర్జున్ కంటే సీనియరే కదా నితిన్, అవునా కదా? మా జస్టిస్ పవర్ స్టార్ టైటిల్ అది. అంటే అలాంటి టైటిల్ నితిన్ గారు పెట్టుకోరంటే ముందుగా ఆయన మీద ప్రేమతోటి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారు నితిన్ గారు, ఆ ప్రేమతో మన ప్రేమని అర్థం చేసుకొచ్చాడు ఆ టైటిల్. అంటే అప్పట్లో తమ్ముడు అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మనం చిన్నగుణ మధ్య సినిమా వచ్చినప్పుడు. ఇప్పట్లో అంటే తమ్ముడు అంటే ఒక ప్రేమతో పెట్టుకున్న సినిమా. నితిన్ గారి కెరియర్లో అది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె గల్లంతైంది, ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం, బాగుంది. అంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి అంటే మన లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా కష్టపడారు నితిన్ గారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు ఆయనకి సినిమాలో హిట్ లేకుండా తిప్పలా పడ్డాడు. ఈ సినిమాతో జర ఓకే అనిపించుకుంటూ అంటే జర కష్టపడ్డాడు, సినిమా కూడా చాలా ప్రాణం పోసిండు, అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. ఇంకోటి దిల్ రాజు గారు కూడా యాక్టింగ్ చాలా దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, ఆయన ముందుగా చెప్పిండు సినిమా మంచి హిట్ అవుతా అని. సార్ మీరు అన్నట్టే సినిమా కూడా మంచిగా ఉంది సార్, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, జర దీనికంటే ఇంకా మంచి సినిమాలు తీసుకోండి సార్ మీరు. ఎందుకంటే పబ్లిక్లో జర మనం ఏంటంటే మీరు దిల్ రాజు అంటే మంచి ఉన్నా సార్ మీకు, అలాంటి టైటిల్ తగ్గట్టే మీరు మంచి సినిమాలు తీయండి. ఇంకా ఇది ఒక సినిమా ఓకే అనిపించేటట్టు ఉన్నా సార్, అంత హిట్ అని చెప్పి అంత ఫట్ అని చెప్పలేము, యావరేజ్ సార్. సినిమా మాత్రం చాలా బాగుంది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. జనాల పేషెన్స్ టెస్ట్ చేయడానికి సినిమా తీశారనిపించింది. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, వేణు శ్రీరామ్ పగ, వేణు శ్రీరామ్ రివెంజ్. ఇది టాలీవుడ్ ఫ్యాన్స్ మీద పెంచుకున్న పగ, లేకపోతే మా పేషెన్స్ టెస్ట్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఏమో ఇంకో సినిమా తీయడానికి. అన్న మీరు ఇంకా సినిమాలు తీయకండి, లేకపోతే తీస్తే మాత్రం జాగ్రత్తగా కొంచెం చూసుకొని తీయండి అన్న, మా మీద కొంచెం జాలి చూపించండి. నితిన్ గారు మీరు ప్రామిస్ చేశారు సినిమా బాగుంటుంది అని, సినిమా చూడండి అని, ప్రీవియస్ సినిమాల రిజల్ట్స్ బాగాలేదని బాధపడ్డారు. ఇంకా బాధపడండి, ఆ బాధ కంటిన్యూ చేయండి, ఇంకా బాధల్లోనే ఉండండి. ఎందుకంటే ఈ సినిమా కూడా పోయింది, నైట్ షోల నుండే ఖాళీ అయిపోతాయి అన్న. ఇప్పుడు అదే అంటున్నా, ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే యాక్చువల్లీ నితిన్ గారు సిగ్గుపడాలి. తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండి కూడా ఆ టైటిల్ ఎలా పెట్టుకున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ అయితే ఎక్కడా లేదు సినిమాలో. అదేం స్క్రిప్ట్ అన్న, అది అమ్మో ఎంసీఏని మొత్తం ఇలా ఉల్టా చేసి మా మీద రుద్దారు. అక్కడ వదిన ఇక్కడ అక్క, అంతే తేడా, ఇంకేం లేదు. సినిమా అయితే సీరియల్ లాగా ఉంది, చాలా స్లోగా ఇలా గుంజి అమ్మో బాబోయ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇక నిద్రపోతున్నారు, ఫోన్లు వదిలితే ఒకటి జనాలు, అంత దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్లో ఒక 20 minutes సినిమా మంచి ఎంగేజింగ్గా ఉండింది. ఇన్వాల్వ్ అవుతున్నాము అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడేశారు, మళ్ళీ పడుకోబెట్టారు, అడ్డంగా పడుకోబెట్టారు. దిల్ రాజు గారు నాకు తెలిసి ఆయన ప్రమోషన్లు కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో, అంటే ఆయనకు కూడా తెలుసు సినిమా అవుట్పుట్ ఇలా ఉండబోతోంది అని. అందుకనే ఎక్స్ట్రా లేకుండా ఈసారి ఉన్నది ఉన్నట్టు మీరు ప్రమోషన్లు చేసుకుంటే నయం అనిపిస్తుంది, అది చెప్పగలుగుతా. జరిగింది సినిమా అయితే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. 3 ముక్కల్లో చెప్పేస్తున్నాం. బాగున్న సినిమా కోసం ఎన్నైనా చెప్పుకోవచ్చు, బాగున్న సినిమా కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాలో స్టోరీ లైన్ రొటీను, స్క్రీన్ ప్లే రొటీను, అంటే ఏం జరుగుతుందో సినిమా అంతా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ హాఫ్లో ఒక డెలివరీ సిచ్యువేషన్లో వచ్చే యాక్షన్ పార్ట్ అయితే మాత్రం బాగుందన్న, ఆ 20 నిమిషాలు మాత్రం బాగుంది. బట్ ఏదైతే అమ్మడుగుడు అనే విజువల్స్, ఏదైతే ఆ ఊరిని ప్రశ్న చేసే విధానం ఉందో ఆ విజువల్స్ బాగున్నాయి, గ్రాండియర్ బాగుంది. అంటే హీరో మార్కెట్కి ట్రిపుల్ పెట్టారు బడ్జెట్, నిజంగా చెప్పుకోవాలి, చాలా బడ్జెట్ పెట్టారు. దిల్ రాజు గారు మరి చాలా గట్స్ అని చెప్పాలి, ఈ స్టోరీకి అంత బడ్జెట్ పెట్టారంటే అది ఈ హీరో మీద. గత సినిమాలతో పోలిస్తే సినిమా ఇంకా అలాగే ఉంది తప్ప ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఆయన యాక్టింగ్ కూడా రొటీన్గానే ఉంది, హీరో గారు యాక్టింగ్. మరి దిల్ రాజు గారు స్టేజ్ మీద కేవలం ఓపెనింగ్స్ కోసమే ఆయన బ్లాక్ బస్టర్ అని చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఆయన సినిమా అంటే మనకు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మినిమం గ్యారంటీ సినిమానో వచ్చిన అది యావరేజ్ అన్న అవుతుంది. బట్ మరీ ఇంత బోరింగ్ సినిమా ఎలా తీసారో నాకు అర్థం కాలేదు. నా వరకు చూసుకుంటే సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. నితిన్ గారి కెరియర్లో కానీ
ఇలాంటి సినిమా మళ్ళీ రాకపోతే బెటర్. మరి వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ ఏం చేశారో నాకు అర్థం కాలేదు, ఏం రాసుకున్నారో కూడా అర్థం కాలేదు. ఆయన అంటే చెప్పినప్పుడు రాసుకున్నప్పుడు ఏముందో మరి తెర మీద ఏముందో నాకైతే అర్థం కాలేదు. నా వరకు చూసుకుంటే సినిమా బోరింగ్. మీరు ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఏదైనా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఓవరాల్గా చూసుకుంటే తమ్ముడు సినిమా ఒక బోరింగ్ అండ్ ఫ్లాప్ సినిమా ఓపెన్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే నితిన్ తమ్ముడు చూసి వస్తున్నా, నాకైతే సినిమా మాత్రం దండగా అనిపించింది. అసలు వేణు శ్రీరామ్స్ ప్రామిస్ కాదు ఇది, వేణు శ్రీరామ్స్ రివెంజ్. టాలీవుడ్ ఫ్యాన్స్ మీద రివెంజ్ ఇది. అంత దారుణంగా ఉంది సినిమా సీరియల్ అన్న, అది సినిమా కాదు సీరియల్లా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ లాగారు, ఫిల్లర్స్, అనవసరమైన డైలాగులు, అక్కర్లేని డైలాగులు, చాలా అసలు రొటీన్ రొట్ట నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకోటి నితిన్ గారు తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి. అంటే ఎలా ఆలోచించి పెట్టుకున్నారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఎగబడి సినిమా చూస్తారనుకున్నారో ఏందో మరి నాకైతే అర్థం కావట్లేదు. అంత దరిద్రంగా ఉంది సినిమా. జస్టిఫికేషన్ లేదు ఆ టైటిల్కి. అసలు ఏందన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కేజీఎఫ్, కాంతారా, దేవరా మొత్తం అన్ని కలిపి కొట్టేశారు సినిమాలో. చిన్నపిల్లలు చెప్పేస్తారన్నా ఇది ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అని. అంత దారుణంగా ఉంది. ఒక ఎలివేషన్ సీన్ లేదు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన ఒక్క ఆస్పెక్ట్ కూడా లేదు. వర్ష పుల్లమ్మ గారి యాక్టింగ్ బాగుండింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో. పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ సినిమా కాస్త బాగానే ఉండింది, ఎంగేజింగ్గా ఉంది అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడుకోబెట్టారు. ఆ పోస్ట్ ఇంటర్వెల్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, మంచి ఒక డెలివరీ సీన్, పురుడు పోసే సీన్ ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఆ యాక్షన్ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే అదొక్కటి మాత్రం బాగా ఎంగేజింగ్గా అనిపించింది అంతే. అది తప్ప సినిమా అంతా దండగా సీరియల్. అక్కడ వదిన, ఇక్కడ అక్క, ఎంసీఏ, ఇంకా తమ్ముడు, ఇంకేం తేడా లేదు. మొత్తం అంతా సేమ్ టు సేమ్. జనాలు డబ్బులు పోక టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని, ఇంత దూరం ట్రావెల్ చేసి వేస్ట్గా థియేటర్లకు వెళ్ళి సినిమా మాత్రం చూడాల్సిన అవసరం అయితే లేదు అంతే. బ్రో ఇప్పుడే తమ్ముడు మూవీ చూసాను. మూవీ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అయితే ఏమనిపించలేదు. ఒక సెకండ్ హాఫ్ మాత్రమే కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది, అది కూడా 2-3 సీన్సే. ఫస్ట్ హాఫ్ అయితే నాకు యాస్టీస్ ఎంసీఏ పార్ట్ 2 లాగా సిక్వెల్ లాగా అనిపించింది. ఆ మూవీలో మనకేంటంటే వదిన మరిదికి ఇంటరాక్షన్ ఉంటుంది. వదినకు ప్రాబ్లం వస్తే మరిది సేవ్ చేస్తాడు. ఈ మూవీలో ఏంటంటే అక్కకి ప్రాబ్లం వస్తే తమ్ముడు సేవ్ చేస్తాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడికి ఈ మూవీకి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీలో మనకు క్లైమాక్స్ అనేది ఒక ఎమోషన్, ఒక బ్రదర్ బాండింగ్, ఒక క్లైమాక్స్ ఏంటంటే మనకు గూస్ బంప్ సీన్స్. అది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సీన్ అది. కానీ ఈ మూవీలో ఏంటంటే క్లైమాక్స్ ఒక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ప్లాట్గా అనిపించింది. ఒకటే ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది తప్పించి సినిమా అంతా ఎంగేజింగ్ అనిపించలేదు. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ బాగా ప్లస్ అయింది ఏంటంటే లయ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. లయకి కంబ్యాక్ మూవీ అని చెప్పలేను, కానీ తనను తీసుకున్నందుకు ఎంతో కొంత వెయిటేజ్ అయితే మూవీకి వచ్చింది. బట్ ఇంకొక క్యారెక్టర్ ఎవరంటే వేణు వాళ్ళ డాటర్, ఆ పాప స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఎక్కడ ఎమోషన్ బాండింగ్ కానీ అక్కకి తమ్ముడికి ఉండే బాండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా మిస్ఫైర్ అయింది. రాజు గారు చెప్పారు, మీకు ఖచ్చితంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, విజువల్ వండర్స్ ఉంటాయి, మీకు ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. వేణు ఎప్పుడు లేని స్క్రీన్ ప్లేని మూవీలో పెట్టాడని అన్నారు, కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. నాకైతే దీనికన్నా ఎంసీఏ చాలా బెటర్ అనిపించింది.